జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్. దీన్నే నందమూరి వర్సెస్ నారా ఒక పెద్ద డిస్కషన్ మొదలైంది. ఎందుకంటే రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారు అనుకుంటూ కొన్ని ఇన్సిడెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంభవించడం, దీంతో నందమూరి వర్సెస్ లోకేష్ లేదా ఇది చాలా విస్తృతమైన డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు దీనిపైన మనం మాట్లాడుకుంటే లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్గా పోటీ పడితే ఎవరు ఉండగలుగుతారు, ఎవరు మనగలుగుతారు, ఎవరు సస్టైన్ అవ్వగలుగుతారు రాజకీయంగా? అంటే నందమూరి నుండి నారా వస్తారా, లేకపోతే నందమూరే ఉండాలా? ఎందుకంటే చాలా విస్తృతమైన విషయం అండి. ఇట్స్ ఎ ప్రొఫౌండ్ ఇష్యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇలాంటి ఏమీ జరగదు. జూనియర్ ఎన్టీఆర్ గారు రావడం అనేది అసంభవం. ఇప్పుడు ప్రస్తుతం మనం తీస్తే ఎవరైనా చెప్పగలుగుతారు విషయాన్ని. కానీ పోస్ట్ చంద్రబాబు నాయుడు ఎరా, ఎందుకంటే ఇప్పటికే 75 సంవత్సరాలు దాటిపోయి కురువృద్ధుడు అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ఆయన హెల్త్ అన్నీ డైట్ ఇవన్నీ ఉండడం వల్ల చాలా యంగగా ఉంటారు, కొడుకుల కంటే యంగగా ఉంటారు ఆయన. కానీ ఇప్పటికైనా ఒక తరం వెళ్ళాలి కదా. మరి పోస్ట్ చంద్రబాబు నాయుడు ఎరాలో తర్వాత లోకేష్ గారు రావాలి అంటే ఎన్టీఆర్ గారిని ఫేస్ చేయవలసిందే. మరి ఇలాంటప్పుడు లోకేష్ అంటే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు రాజకీయంగా వస్తే ఎవరు సస్టైన్ అవ్వగలుగుతారు, ఎవరు మనగలుగుతారు రాజకీయంగా అనేది మనం చూస్తే, నేనైతే ఈ విషయాన్ని చాలా కూలంకషంగా స్టడీ చేసిన తర్వాత మాట్లాడేది ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వగలుగుతాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, బాలయ్య బాబు ఇద్దరూ కలిసి ఆల్రెడీ ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసేసారు. ఒక రకంగా చాలా పెద్ద స్ట్రాటజీ నారా లోకేష్ గారికి దారిలో వేసారు. నందమూరి టు నారా అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ట్రాన్సిషన్ అనేది ఎప్పుడో అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు జస్ట్ పొడిగిస్తుందంతే ఈ డిస్కషన్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి లోకేష్కి ఒక్కసారి కంపేర్ చేద్దాం. తెలుగు కూడా బాగా మాట్లాడలేకపోయాడు. మనకి వీడియోలు చూస్తే జోకులు వేసుకునేవారు. కానీ పరిణామ క్రమాన్ని చూడండి, ఎవరైనా చిన్నపిల్లల నుంచి మొదలయ్యేది. పరిణామ క్రమం ఏంటంటే ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా హెవీ, బట్ అమెరికాలో ఎక్కువ ఉండడం, స్టాన్ఫర్డ్ నుంచి వచ్చిన, ఈ కార్నేజ్ కాలేజీ నుంచి వచ్చిన ఆయన ఇక్కడ రాజకీయంగా కాస్త అలవాటు పడలేదు. చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకున్నాం అది మనం. ఎందుకంటే ద గ్రేట్ చంద్రబాబు నాయుడు తోటి లోకేష్ని పోల్చడం వల్ల ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. కాబట్టి ఫస్ట్లో కుదరలే, మీట్ అవ్వలే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎడ్యుకేషన్, హైలీ ఎడ్యుకేటెడ్ అనేది ఇప్పుడు చూపిస్తున్నారు. ఆయన ఎంతటి విస్తృతంగానూ చూపించేశారు, సక్సెస్ అయ్యారు ఆ విషయంలో. ఇక రెండోది ఏంటంటే ఆయన మినిస్టర్స్ 2017 నుంచి 19 వరకే, అప్పుడు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఐటీ ఇవన్నీ. తర్వాత ఇప్పుడు 2024 నుంచి మళ్ళీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, గుడ్ గవర్నెన్స్ ఇవన్నీ పట్టుకున్నారు ఆయన. ముఖ్యంగా పెట్టుబడులు ఇవన్నీ కూడా గట్టిగా పట్టుకున్నారు. మినిస్ట్రీ చాలా స్ట్రాంగ్ చేశారు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా సిబిఎన్, చంద్రబాబు నాయుడు సన్ అవ్వడమే ఆయనకు అడ్వాంటేజ్, అది గుర్తుపెట్టుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ గారితో పోలిస్తే ఈయన సన్ అవ్వడం వల్ల రాజకీయంగా ఎక్స్పోజర్ వచ్చేసింది. పైగా ట్రైనప్ అయిపోయారన్నమాట. చంద్రబాబు నాయుడు గారిని మించిన విధంగా ఆయన ట్రైనప్ అయిపోయారు. చాలా ఓపిక్గా ట్రైనప్ చేశారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక అతిపెద్ద క్వాలిఫికేషన్ ఏంటంటే బాలయ్య బాబుకి ఆయన స్వయంగా అల్లుడు, బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణిని పెళ్లి చేయడం వల్ల ఇప్పుడు బాలయ్య ఫ్యామిలీకి వెళ్ళడం వల్ల నందమూరి నారా అనే డిఫరెన్స్ చాలా తగ్గిపోయింది ఇప్పుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అల్లుడు ఎన్టీఆర్ గారి, కాబట్టి నందమూరి నారా ఒప్పుకోరు. కానీ అక్కడ భువనేశ్వరి పాలిటిక్స్లో చాలా హైపర్ యాక్టివ్గా ఉంటుంది. అది కూడా ఒక స్ట్రాటజీయే. భువనేశ్వరి ఎందుకు యాక్టివ్ అంటే అది ఒక స్ట్రాటజీ. ఇప్పుడు భువనేశ్వరి, బాలయ్య బాబు చాలా జాగ్రత్తగా చేయడం వల్ల, నారా బ్రాహ్మణి ఉండడం వల్ల వెంటనే ఏమైందండి, వెంటనే నందమూరి వర్సెస్ నారా అనే డిఫరెన్స్ని, ఆ పొరని చెరిపేశారు వాళ్ళు. అది అతిపెద్ద స్ట్రాటజీ. నారా బ్రాహ్మణిని ఈ లోకేష్ గారికి పెళ్లి చేయడమే ఈ సిబిఎన్ తర్వాత బాలయ్య బాబు యొక్క అతిపెద్ద స్ట్రాటజీ. అంటే జూనియర్ ఎన్టీఆర్కి దారులు అప్పుడే వాళ్ళు క్లోజ్ చేశారు. ఇప్పుడు భువనేశ్వర్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్గా చాలా స్టార్డమ్, తిరుగులేని విధం అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారు స్టార్డమ్ ఉంది, 7 లాంగ్వేజ్లు మాట్లాడగలుగుతాడు, తిరుగులేని స్ట్రాటజీ, అద్భుతమైన ప్రజాదరణ, కోట్ల మంది ఫాలోవర్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉంది. కానీ రాజకీయంగా ఎక్స్పోజర్ లేదు, లోకేష్కున్నంత ఎక్స్పోజర్ లేదు. లోకేష్ గారు 2 సార్లు మినిస్టర్ చేయడం వల్ల, చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల, 2 సార్లు అధికారంలో ఉండడం వల్ల, పవన్ కళ్యాణ్తో అద్భుతమైన సంబంధాలు ఉండడం వల్ల నాయకత్వ పట్టిమ నిరూపించుకున్నారు. తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్ కూడా ఎక్స్పోజర్ వచ్చేసింది. స్టేటు, పెట్టుబడులు ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆయన టేకప్ చేయడం.
తర్వాత ముఖ్యంగా ఒక పార్టీలో నాయకుడిగా సర్వైవ్ అవ్వాలంటే ఆయనకు ఉండవలసిన అతిపెద్ద లక్షణం, ఆయన ఎక్కువ పాతుకుపోయాడు కూడా. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ యొక్క దారులు క్లోజ్ చేశారు. ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగానే ఆయన మొత్తం పార్టీ బాధ్యతల్లో మొత్తం నిమగ్నం అవ్వడం వల్ల ఈరోజు ఎంటైర్ పార్టీ క్యాడర్లో, పార్టీ లీడర్ హైరార్కీలో తిరుగులేని ప్రజాదరణ పొందేశాడు. ఇంకా ఆయన కంప్లీట్ గ్రిప్ వచ్చేసింది టీడీపీ మీద. మళ్ళీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఇంకొక టీడీపీ పెట్టినా, ఏదైనా పెట్టినా మళ్ళీ టీడీపీది నాదే అన్న ఎంటైర్ క్యాడర్కి లోకేష్ కొత్తగా రావడం కాదు, ఆయన ఎంటైర్ కంట్రోల్ తీసేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉండగానే. అతి పెద్దగా మంచిగా తీసేసుకోవడం వల్ల ఇంకా తిరుగులేని నేత, కింద లోయెస్ట్ క్యాడర్ టీడీపీ క్యాడర్ వరకు వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావాలంటే చాలా కష్టం. అందువల్ల ఆయనకి దారులు క్లోజ్ చేశారు. నందమూరి నారా డిస్కషన్ ఎక్కడా రాకుండా నందమూరి ఫ్యామిలీ భువనేశ్వరి, పురంధరేశ్వరి ఒకవేళ ఇండైరెక్ట్గా ఉన్న బాలయ్య బాబు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నందమూరి నారా అనే డిఫరెన్స్ ఎక్కడా రాకుండా చేశారు. ఈ విధంగానే అసలు జూనియర్ ఎన్టీఆర్కి మొత్తం దారులు క్లోజ్ అయిపోయినాయి అని చెప్పవచ్చు. మరి ఇంత స్టార్డమ్ ఏమవుతుందంటే పోస్ట్ చంద్రబాబు నాయుడు ఎరాలో చంద్రబాబు నాయుడు గారు తదనంతరం తప్పనిసరిగా ఏదో టైంలో జరగాలి కాబట్టి సిబిఎన్ గారికి పోటీగా జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారు. లోకేష్కి పోటీగా వచ్చిన అప్పటికే ఎంటైర్ పార్టీ మీద గ్రిప్ ఉండడం, నేషనల్ లీడర్షిప్తో పరిచయం, గ్లోబల్ లీడర్స్తో పరిచయం, ఆంధ్రప్రదేశ్లో పరిచయం, ఒకసారి పవర్లో ఉండడం వల్ల, ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లడం వల్ల, నాయకత్వ పట్టిమ ఉండడం వల్ల లోకేష్ గారిని ఫేస్ చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలి, కింద నుంచి మొదలు పెట్టాలి. అది చాలా అసంభవం. మీడియాలో నేషనల్ ఇంటర్నేషనల్లో నాయకత్వం, ముఖ్యంగా పార్టీ నాయకత్వంలో కింద నుంచి పైదాకా అంత హైరార్కీలో లోకేష్ గారు ఆల్రెడీ బలంగా తయారైపోయారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలంటే ఆయన కొత్త పార్టీ పెట్టి నేను ఎన్టీఆర్ వారసుని అని చెప్పుకుంటే ఇక్కడ నారా నందమూరి యొక్క బిరుదు కూడా బాలయ్య బాబు వల్ల చెరిపేశారు, బ్రాహ్మణి వల్ల, భువనేశ్వరి, వీళ్ళందరి వల్ల. కాబట్టి నందమూరి నారా అనేది అసలు డిస్కషనే అవడం లేదు. అందుకే కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి దారులు క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి నారా లోకేష్తో పోటీ పడడం ప్రస్తుతం ఇప్పుడున్న పరిణామాలు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా కష్టం. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి అంటే పెద్ద అదృశ్య శక్తి ఉండాలి. అది బీజేపీ అమిత్ షా గారి మీటింగ్ అయినప్పుడు ఉంది. కానీ ఇప్పుడు బీజేపీ టీడీపీ కంప్లీట్గా టీడీపీ మీద ఆధారపడే బీజేపీ గవర్నమెంట్, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది. కాబట్టి ఇక అదృశ్య శక్తి, బలమైన అదృశ్య శక్తి తప్పుకుంది. కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి బీజేపీ సపోర్ట్ ఉంటేనే పోటీ చేయాలి. అలాంటిది జరగలే. కాబట్టి జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అటు కూటమి, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పూర్తిగా అలైన్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా ఒక కారణమే జూనియర్ ఎన్టీఆర్ గారు లేకుండా. కాబట్టి సిబిఎన్ గారు, బాలయ్య చాలా శక్తివంతంగా, చాలా చాకచక్యంగా, చాలా స్ట్రాటజికల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం దారులన్నీ క్లోజ్ చేసి ఇటు లోకేష్ని చాలా శక్తివంతమైన నాయకుడిని ఆల్రెడీ చేసేసారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో రావాలంటే చాలా యాంబిగ్యూటీ ఫేస్ చేయడం అనేది ఇదే అతిపెద్ద కారణం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్ని తట్టుకుని నిలబడడం అనేది చాలా ఇంపాసిబుల్ టాస్క్ అండి. ఏం జరిగిద్దో అయితే ఇక ఏదైనా మిరాకిల్ అయితే జరగాలంతే.